మధ్య అక్కలకేమొచ్చిందో మైదా రోగం, కానీ ఇలాగ ఈ జబ్బకు ఒక ఎంత కన్నం, ఈ జబ్బకు ఒక ఎంత కన్నం, వీపుకు ఒక పెద్ద కన్నం, ఇది పెద్ద బ్లౌజ్ అంట. ఏం బ్లౌజ్ అక్కంటే జబ్బల కన్నాలు బ్లౌజ్ అంట. ఇది ఏం ఫ్యాషన్ అండి? సినిమాల్లో పనిచేసే వాళ్ళకి ఎక్స్పోజింగ్ చేయకపోతే, వాళ్ళ శరీరం కనపరచుకోకపోతే ఎక్కువ రెమ్యూనరేషన్ రాదు. ఆ డైరెక్టరో ఆ కాస్ట్యూమిస్టో చెప్తాడు అలాంటి బట్టలు వేసుకోమని. పాపం డబ్బుల కొరకు సినిమాల్లో పనిచేసే వాళ్ళు అట్లుంటారు. మీకేమొచ్చిందా మైదా రోగం? ఆడపిల్ల ఒళ్ళు కప్పుకుంటే సంసారి, ఆడపిల్ల ఒళ్ళు చూపించుకుంటుంది వేశ్య. వేశ్య బుద్ధులు ఎక్కుతున్నాయి ఏంటి? దండ పెట్టానన్నాను, మళ్ళీ ఎవరికోకండి, మళ్ళీ దండ పెట్టి చెప్తాను. మాకు ఇచ్చాపురం బోర్డర్లో పెద్ద పెద్ద కోతులు ఉంటాయి, బండ కోతులు. పెద్ద పెద్ద కోతులు ఉంటే పిల్లలు కూడా ఎత్తుకుపోతాయి. ఆ కోతులు భయపడతారన్నమాట. ఆ బండ కోతులు వెనకాల సీటు ఎర్రగా ఉంటుందన్నమాట. ఈ అమలకలకే మైదా రోగమో, వీళ్ళు మూతులు రెండు మా బండ కోతులు ముడ్డిలాగా చేసుకుంటున్నారు ఎర్రగా. ఏంటంటే లోకంలో కలిసిపోయారు వీళ్ళు. కొంతమంది చిన్నపిల్లలు, ఆడపిల్లలు చక్కని జుత్తిచ్చాడు, దూకొని మంచిగా ఉండొచ్చుగా. ఈ పిల్ల ఏమో ముందుకు లాక్కుంటుంది, పప్పీ కుక్క. ఏమిట్రా అంటే లోకం. మీరు ఆడాల గురించి చెప్పాను, మగాళ్ళు నవ్వేస్తున్నారు. మగాళ్ళ మాయిదారం కూడా చెప్పను. ఈ మధ్య మా యవనస్తులు ఎట్లా తయారయ్యారంటే, ఇలాగ ఇటు డెక్కించుకుంటాడు, ఇలాగ ఇటువైపు డెక్కించుకుంటాడు, వెనకాల కూడా డెక్కించుకుంటున్నాడు, మధ్యలో ఉంచుతున్నాడు. ఏంట్రా తమ్ముడు అంటే కోడిచెత్తు క్రాఫ్ అంట. వీడు వాళ్ళ కాడు క్రాఫ్. ఒక కుర్రోడిని అడిగాను వైజాగ్లో, ఏంట్రా తమ్ముడు ఆ క్రాఫ్ అలాగా ఎంచుకున్నావు, అసహ్యంగా ఉందనంటే, విరాట్ కోహ్లీ అన్నాడు. విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడి డబ్బులన్నా గడిస్తున్నాడు. అమ్మా బాబులు సంపాదించిందంతా ఆర్పేసే నీవు